అంటే యూజువల్గా కొంత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ ఇంట్లో చూస్తాం మనం బంగారు కుర్చీలు, బంగారు స్పూన్లు. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు అలా బాత్రూమ్ కూడా బంగారంతోనే చేశారు అని విన్నాం. బట్ మీరు యూజువల్గా చూస్తుంటే చాలా సింపుల్ లివింగ్ సార్, చాలా సింపుల్ లివింగ్. రోడ్ల మీద మీరు బ్రేక్ఫాస్ట్ చేయటం నేను చూశాను. అండ్ ఈరోజు కూడా అంతే సార్, ఈరోజు కూడా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ లాగా చూసుకుంటారు కస్టమర్స్ని, మీ చుట్టూ ఉండే వాళ్ళని. బై బర్త్ వచ్చిందా లేకపోతే బై బర్త్ సార్, బై బర్త్ సార్, బై బర్త్. నేను ఈరోజు కూడా సార్, ఈరోజు కూడా మీరు నమ్మకపోండి, ఈరోజు కూడా నేను మొన్న విజయవాడ పోయినప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుదాం ఉన్నారు, నా అర్లీగా బయలుదేరుదాం ఉన్నాను. నేను చెప్పాను, రే అర్లీగా బయలుదేరితే పని కాదురా, మనం 7 o'clock మనం నెల్లూరులో టిఫిన్ తినాలా, నువ్వు దాన్ని బట్టి మనం బయలుదేరుతా ఉన్నా. ఎందుకంటే అక్కడ బండి ఆపేసి ఆ బండి మీద పోయి దోశలు వేడివేడిగా తిని, ఓకే ఇడ్లీ తిని, ఇప్పుడు జస్ట్ 1 week 10 days బ్యాక్. సో రెగ్యులర్గా పోతుంటాను సార్. అది ఇష్టం, అది ఇష్టం సార్. ఈరోజు కూడా ఇష్టం. నేను ఎక్కడైనా కూడా, ఇక్కడ కూడా కాదు, నేను ఎక్కడ ఏ ఊరు పోయినా కూడా, బయట ఊరు పోయినా కూడా, నేను సపోజ్ ఫ్యామిలీతో పోయినాను మొన్న, అది కూడా నాకు అక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అది కూడా నేను రోడ్ సైడ్లోనే, రోడ్ మీదనే ధాబాలు ఉంటాయి, అక్కడే వుడన్ స్టూల్ ఉంటుంది, వుడన్ ఇది ఉంటుంది, ప్లేట్లు అంతా వాళ్ళు వాచ్ చేసి ఇస్తారు. అయినా కూడా నేను ఒకసారి మన మినరల్ వాటర్తో వాచ్ చేసేసి టిష్యూ పేపర్తో తుడిచేసి అక్కడే తింటా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక స్టార్డమ్ వచ్చేసింది కదా, సేఫ్ అనిపిస్తుందా సార్ రోడ్ల మీద కొంచెం మీకు? ఏముంది సార్, మనం ఫస్ట్ నుంచి పుట్టిందే అలవాటు అదే కదా సార్. సో ఏం తిన్నా కూడా ఏం అవ్వదు. నాకు ఈ రోజు అలాగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు. అంటే నేను చెప్పేది ఫుడ్ విషయంలో కదా, బయట ఉంటారు కదా సార్, అక్కడే మనం ఎదిగే కొన్ని శత్రువులు కూడా పెరుగుతుంటారు. ఏమో సార్, నాకు శత్రువులు లేరు అనుకుంటాను. నేను మంచిగా చేస్తున్నాను కదా, నేనే చెడు చేయలేదు కదా, నాకు శత్రువులు ఎందుకు ఉంటారు? ఓకే. సో నాకు పెద్దగా అవసరం లేదు సార్, నేను అట్నే ఉంటాను. నేను సమ్ టైం ఓపెనింగ్ టైంలో కూడా గార్డ్స్ ఉంటాయి నాతో పాటు, అట్లా ఏం లేదు. అంటే అరెస్ట్ ఉన్నప్పుడు చెప్పలేము కదా సార్, ఎట్లా ఏం జరగద్దు అని చెప్పి. ఒక చిన్న ఫియర్ ఇప్పుడు వచ్చింది లేటెస్ట్గా. అవునా? అవును సార్. ఎట్లా అంటే ఇప్పుడు మనం అన్నీ ఓపెన్గా చెప్తున్నాము, ఎన్ని షోరూమ్స్ పెడుతున్నాము, ప్రతి ఒక్కరికి కష్టమే సార్. ఎన్ని సంవత్సరంగా తరతరంగా మనం వ్యాపారం చేస్తుంటాము. ఇప్పుడు ఆయన గుండు వచ్చేస్తున్నాడు ఇక్కడికి అని చెప్పేసి వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి మన కొత్త బ్రాంచ్ వచ్చేస్తుంటే భయం వచ్చేస్తుంది. అది కామన్ కదా సార్. మాకు రెంట్ ఇచ్చేదానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. మేము మిగతా వాళ్ళకి రెంట్ 5 lakhs అంటే మాకు 7 lakhsకి ఇస్తారు. ఓకే. మాకు తగ్గించి ఇవ్వరు. ఏమంటే లలిత వస్తుంది కదా, ఎంత అడిగినా ఇస్తారులే అని చెప్పేసి. డ్రీమా అంటే ఇన్ని షోరూమ్లు పెట్టాలి, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. డ్రీమ్ అంటే సార్ ఏం చేస్తారు, ఒకటి ఎంప్లాయ్మెంట్ సార్, ఒకటి వచ్చేసి మీకు 100% మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇది బంగారంలో దొంగతనం జరిగేది అంటే రేట్లు పెంచేది, తగ్గించేది, వేస్టేజ్ తగ్గించేది, ఇదన్నీ ఆగిపోవాలి సార్. ఓకే, ఇదన్నీ ఆగిపోవాలి. ప్రతి ఒక్క మనిషి, నేను ఇప్పుడు మనం మొత్తం సౌతే చేస్తున్నాము, ఇన్ ఫ్యూచర్ నార్త్ కూడా ప్లాన్ ఉంది. సూపర్. ఇదే స్టైల్, సేమ్, నథింగ్, ఏం చేంజ్ లేదు. ఏం అమ్ముతున్నామో హైదరాబాద్ షోరూంలోనో విజయవాడ షోరూంలోనో ఎక్కడైనా కూడా అదే రేటుకి మీకు దిల్లీలో షోరూంలో కూడా అదే రేటుకి దొరుకుద్ది. దాంట్లో కూడా మార్పు పెట్టినాం, మార్జిన్, అది వాట్ ఎవర్ మార్జిన్. ఓకే. ఇంత ఆరితేరిపోయారు కదా ఈ బిజినెస్లో మీరు. అసలుకి బంగారం చూడగానే అది అసలు ఎలాంటి బంగారం కూడా చెప్పే అంత, అసలు బంగారం చేసేవాడికి కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీకైతే తెలుస్తుంది, అది దూరం నుంచి చూసి చెప్పేస్తారు. ఇంకొకటి నాకు ఏదైనా ఎంత మీరు 20 కిలోలు పెట్టండి, నేను ఒక పీస్ తీసుకుంటే అది డ్యామేజ్ గ్యారంటీగా ఉంటుంది. డ్యామేజ్ అని చెప్తాను నేను, బాబు ఇది చూడు ఒకసారి అని చెప్పి అట్లా చేతిలోకి ఇస్తాను. ఓకే. అది ఏందో నాకు ఫస్ట్ నుంచి అది నా లక్ అనుకోండి. నేను ఇది ఒక డ్యామేజ్ అని చెప్తాను. నేను డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇది పోదు అంటే ఇది పోదు సార్. ఎందుకంటే నేను ఎప్పుడైనా జ్యువెల్స్ రెడీ చేసినప్పుడు ఒకటి డాటర్ని చూస్తా, వైఫ్ని చూస్తా, అమ్మని చూస్తా, సిస్టర్ని చూస్తా, రిలేషన్ని చూస్తా, అన్నీ కంట్లో పెట్టుకొని ఇది వేసుకుంటే నా సిస్టర్ వేసుకుంటే ఎట్టా ఉంటుంది, నా వైఫ్ వేసుకుంటే ఎట్టా ఉంటుంది, నా డాటర్ వేసుకుంటే ఎట్టా ఉంటుంది, అది నాకే నచ్చలేదే. అప్పుడు నాకు నచ్చలేనప్పుడు సార్ మీకు ఎట్టా నచ్చద్ది, మీకు కూడా నచ్చదు. అది నాకు నచ్చింది అనుకోండి, మీకు కూడా నచ్చద్ది. ఓకే. సో నేను అలా జ్యువెల్స్ షోరూమ్ పంపించినప్పుడు, కొత్త డిజైన్ వచ్చినప్పుడు నేను అలా చూస్తాను. మీరే సెలెక్ట్ చేస్తారు? నేను చేస్తాను. నేను కూడా పిల్లకాయలకి అదే చెప్తాను, బాబు చూసినప్పుడు నువ్వు బాగుంది అంటున్నావు, అప్పుడు నువ్వు అనుకో, నువ్వు మదర్ కోసం కొంటావా, నీ వైఫ్ కోసం కొంటావా, నీ కూతురు కోసం కొంటావా? లేదు కదా, లేదంతా బాగాలేదనా అమ్మేస్తాం. ఎందుకు అమ్మేస్తాము? ఫ్యామిలీకి కూడా దొరకదు మీ టైం. లేదు, అట్లా ఏం లేదు సార్. టైం ఇస్తాను. ఇస్తారు. నేను అంతా బిజీ లేదు సార్, అంతా ఇప్పుడు సిస్టమ్ అయిపోయింది సార్. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్, టోటల్ సిస్టమ్. సో అక్కడ ఏం అమ్మినా కూడా ఇక్కడ మాకు ఇమ్మీడియట్ అక్కడ బిల్లు వేసింగ్, కానీ మీరు అక్కడ కంప్యూటర్లో ఎంటర్ ఓకే డన్ అని వేస్తే ఇక్కడ డన్ అని చెప్పి వచ్చేస్తుంది మాకు బిల్. ఓకే. మీరేం అమ్మారు, ఏం జరిగింది, అన్ని సీసీటీవీలు రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. సో నేను ఎక్కడ ఏ షోరూంలో ఏం రష్ ఉంది అన్నీ చూడొచ్చు.
ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, స్టాఫ్ ఏం చేస్తున్నారు. సార్ కొన్ని వేల కేజీలు ఉంటుంది కదా 45 షోరూమ్ మీద, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? లేదు సార్, ఉండదు, అస్సలకి ఉండదు. మీరు ఉన్నారు ఇప్పుడు, నేను మీకు 2 కప్పులు హ్యాండ్ ఓవర్ చేసి పోతాను, నేను వెళ్ళిపోయాను, 1 మంత్ తర్వాత వచ్చినా కూడా మీకు 2 కప్పులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు సైన్ పెట్టినారు. ఇప్పుడు దాంట్లో ఒకటి దొంగతనం పోయిందంటే మీరే దానికి జవాబు, నాకు అవసరం లేదు. మీరే దానికి ఒకటి కొనుక్కొని నాకు పెట్టాలి మళ్ళీ, అప్పుడు మీరు కేర్లెస్గా ఉండినట్టే కదా. ఓకే. సో మీ డ్యూటీ మీరు చేయాలి కదా పర్ఫెక్ట్గా. సో ఆ కౌంటర్ వాళ్ళ ఇన్ఛార్జ్. సో అలాంటి జరిగే చాలా తక్కువ, చాలా రేర్. నేను చెప్పేది జరగద్దు అని చెప్పను, చాలా రేర్, చాలా రేర్, వెరీ వెరీ స్మాల్ అమౌంట్ చెప్పొచ్చు. సో 46 బ్రాంచ్లు, 10,000 మంది ఎంప్లాయీస్, ఓకే. టోటల్గా చెప్తే 32,000 ఎంప్లాయీస్, ఇంక్లూడింగ్ అంతా మన గోల్డ్ సుమిత్లు కలిసి అంతా 32,000 మంది ఎంప్లాయీస్, ఒకే ఒక్క బాస్, గుండు బాస్. అలా లేదు సార్. సక్సెస్ స్టోరీ వెనక మెయిన్ అమ్మ నాన్న దేవన్న ఎవరున్నారు? అమ్మ నాన్న సార్, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. వాళ్ళు ఉండిన మనం అనుకుంటాం వాళ్ళు లేరని చెప్పేసి, కానీ వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. పిల్లకాయని ఎట్లా వదులుతారు వాళ్ళు? వాళ్ళ ఆత్మ పై నుంచి చూస్తానే ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అమ్మ ఆశీర్వాదం, నాన్న ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు అమ్మ నాయన ఇద్దరు లేరు, కానీ ఈరోజు కూడా ఇప్పుడు నేను ఇప్పుడు దీపం పెట్టుకొని వచ్చిన, నేను ఎప్పుడు కూడా వాళ్ళ మనతోనే ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నప్పటికే కదా ఎంత ఉంది. ఇంకొకటి సార్, ఏదైనా కూడా మీరు నిజాయితీగా ఏ ఫీల్డ్ అయినా ఉంది సార్, మీరు నిజాయితీగా ఒక్కరిని ఫ్రాడ్ చేయాలా, వాడిని ఏమారుస్తాము అంటే మీరు సక్సెస్ అవ్వరు సార్. మీరు న్యాయంగా చేయండి సార్ వ్యాపారం. ఒక్క కిలో అమ్మే కన్నా 10 కిలోలు అమ్మండి. 1 కిలో దానిలోనే 10 కిలోలు లాభం చూడాలంటే రేపు కస్టమర్కి తెలిసినప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. నేను నమ్మిపోయాను, వాళ్ళు నన్ను ఎట్లా ఏమార్ చేశారు అని చెప్పి నాకు చాలా ఉంటుంది. గుడ్ సార్, అది మంచి విషయం కాదు. సక్సెస్ చూసారా సార్ అమ్మ నాన్న మీది? చూడలేదు అస్సలకి. ఇద్దరు కొంచెం లైట్ అంత చూడలేదు సార్, చూడలేదు. ఇప్పుడు కారు కూడా లేదు. బట్ అమ్మ గాజులు అమ్మేసి స్టార్ట్ చేసింది. అమ్మలేదు, అది కరిగిచ్చి దాంతోనే నగలు చేయించిన. ఓకే. గోల్డ్ వ్యాపారం చేసింది నేను ఫస్ట్ నుంచి. నేను గోల్డే, నేను ఇంకా వేరే ఏం తెలియదు. ఈరోజు అమ్మ నాన్న ఉండుంటే అసలు ఎలా ఉండేదంటే వేరే రేంజ్ అది. సార్ లలిత జ్యువెలరీ ఇంత పెద్ద సక్సెస్ అవడానికి ఆ బ్రాండా మీ గుండా? లేదు సార్, నా బ్రాండ్ కూడా కాదు, నా గుండు కూడా కాదు. ఒకటే ఒక విషయం, నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తుంది లలిత జ్యువెలరీ. ఆ మాట చెప్తున్నాను, ఆ మాట కస్టమర్ వచ్చి ఫీల్ చేస్తున్నారు, దానివల్ల సక్సెస్ అయింది. మీరు కూడా ఇప్పుడు షాప్కి వస్తున్నారు సార్. నేనైతే మీ వల్ల కొన్నాను. ఉండొచ్చు సార్, ఎందుకంటే నేను అబద్ధం చెప్పను, నేను చెప్పింది నిజమే. నేను ఐ డన్ మోర్ దెన్ 2000 ఇంటర్వ్యూస్, ఐ మెట్ ఆల్ ద స్టార్స్. నాకు అందరితో మంచి ర్యాప్ ఉంది. బట్ నేను షాప్ చూసి కొనాలన్న అవసరం నాకు లేదు. నేనైతే మీ యాడ్ చూసి కొన్నాను. ఓకే, టు బి ఫ్రాంక్ చెప్పాను సార్. మీరు ఆ యాడ్ అంటే నేను వచ్చి బయట చెప్పాను కదా, మీరు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి సార్. ఎప్పుడు నేను ఏ వ్యాపారం కూడా సార్, నేను కూడా చాలా యాడ్లు చూస్తాను. ఈరోజు దాకా నాకు తెలిసి మేబీ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి నేను చూడలేదు. మీరు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి అనేది ఒక సబ్జెక్టు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండేమంటున్నా. ఆ మాట నాకు తెలిసి ఏ వ్యాపారంలో, ఏ ఫీల్డ్లో ఒక యాడ్ కూడా కానీ ఒక మాట అటు చెప్పినా కూడా నేను అట్లా వినింది లేదు. ఇన్ దిస్ ఫీల్డ్ నో వన్ కెన్ సే. సార్ ఎవరు చేయలేదు సార్, చెప్పలేరు. గట్స్ ఉండాలి, దానికి సార్ గట్స్ ఉండాలి, దానికి నిజం ఉండాలి కదా సార్. ఇప్పుడు నేను రియల్గా తక్కువ ఇస్తున్నాను కాబట్టి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి అంటున్నాను. వేరే వాళ్ళ షాప్ వారిని ఎందుకు చెప్పరు? నేను కుక్కర్ ఇస్తానంటారు, నేను 100 రూపాయలు తక్కువ ఇస్తానంటాడు, మేము వేస్టేజ్లో 20% డిస్కౌంట్ అంటాడు. ఎందుకు ఆ మాట చెప్పమ్మా? ఫోటో తీసుకో, ఎస్టిమేట్ స్లిప్ తీసుకో, కంపేర్ చేసుకో. ఎవరైనా కాడ చెప్పించు, ఓనర్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో కరెక్ట్ చెప్పించు. అదే కదా, అట్లీస్ట్ ఒక పేపర్లో యాడ్ వేసేసేయండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క చేయలేదా? ఏంది అది మీకు? అదే సార్, ఇప్పుడు గ్రామ్కి 100 రూపాయలు తక్కువ, రైస్ కుక్కర్ ఫ్రీ, 50,000 5 లక్షలు కొంటే ఏదో గోల్డ్ కాయిన్ ఫ్రీ అంట. అది ఏం కాయిన్ ఫ్రీగా ఎట్లా సార్? ఫ్రీగా ఏం వస్తుంది సార్? ఫ్రీగా ఏం వస్తుంది మీరు చెప్పండి నాకు. అంత లూటి ఫ్రీగా ఇప్పుడు మంచినీళ్ళు కూడా లేదు సార్. ఇప్పుడు కూడా బాటిల్ పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సి. ముందరైతే మంచినీళ్ళ ఫ్రీగా ఉండేది, అది ఇప్పుడు అది కూడా లేదు సార్. మీరు సక్సెస్ అయ్యేకుంది వెనక నుంచి ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేయాలని కూడా చూస్తారు. అది సర్వసాధారణం మన సౌత్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా. బట్ కొంతమంది మీ సక్సెస్ని చూసి లలిత అని ఉంది కాబట్టి జయలలిత గారు పెట్టించారు అనేది కూడా న్యూస్ స్ప్రెడ్ చేశారు. అది మీకు బాధ అనిపించింది ఆ టైంలో? లేదు, బాధే సార్. ఒకటి చెప్పేది సార్, వాళ్ళకి మాకు పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఏ పాలిటిషియన్, నాకు వాళ్ళకి ఎవరు సంబంధం లేదు సార్. ఒక షోరూమ్ ఉంది మిస్టర్ కందస్వామి కూడా, నేను టేక్ ఓవర్ చేస్తున్నాను, అది కూడా లాస్ట్లో పోతూ ఉంటాయి. అది మూసేస్తున్నారు కాబట్టి. లేకపోతే నేను రీటైల్కి వచ్చేవాడినే కాదు, మీ ముందు నేను కూర్చోవాడినే కాదు. నేను హోల్సేల్లో ఇంకా మేబీ
ఇంకా బాగా చేసేవాడినో తెలియదు నాకు. నేను హోల్సేలర్ని కదా, నేను రీటైలర్ని కాదు కదా. 1999లో నేను టేక్ ఓవర్ చేసినాను షోరూమ్ని. అది కూడా ఫోర్స్ఫుల్ అంటే చేయాల్సింది వచ్చింది, నేను ఆశగా పోయి కొనలేదు. బట్ ఎప్పుడు మీకు జయలలిత గారికి ఎలాంటి ఎలాంటి సంబంధం లేదు సార్. తమిళనాడు సీఎంగా ఉన్నారు అంతవరకే, కానీ నాకు ఇంత సక్సెస్ అయ్యారు కదా, ఎప్పుడు అనిపించలేదా ఎక్కడో ఒక ప్లేస్ నుంచి ఎమ్మెల్యేను ఎంపీగాను నించో? సార్ లేదు సార్, నేను మీకు లైఫ్లో నేను చాలా మొన్న కూడా చెప్పినాను, నేను ఒకటి సినిమా, ఓకే, ఇంకొకటి పాలిటిక్స్, ఓకే, ఈ రెండు విషయం తప్ప, గోల్డ్ వ్యాపారం తప్ప ఇంకేం చేయను సార్. ఇది రెండు అస్సలు చేయను, ఓకే, అస్సలు చేయను. అలాంటి థింకింగే నాకు లేదు. చీఫ్ మినిస్టర్ చేస్తామంటే సార్ ప్రేమించి చేసిన నేను చేయలేను సార్, నేను చేయలేను. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్. నేను చేయలేను, నేను పాలిటిక్స్ చేయలేను, నేను సినిమా చేయలేను. ఈ రెండు విషయాలు నేను చేయలేను. నేను ఏదో టీవీలో వస్తున్నాను నిలబడేసి ఇది నాకు తెలుసు, లేదంటే ఇది తెలుసు, అంత తప్ప నాకేం తెలియదు యాక్షన్. ఇదే నేను చెప్తాను. సో నేను సినిమా గురించి ఎప్పుడు కూడా 1% కూడా అలాంటి థింకింగే లేదు, ఆలోచన కూడా రాదు. అదే మరి పాలిటిక్స్ ఎవరు అడగలేదు సార్? అడిగారు, కానీ నేను నాట్ ఫిట్ సార్. దానికి నేను ఫిట్ లేదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినాను. ఎందుకంటే అబద్ధం చెప్పలేరు. అబద్ధం లేదు సార్, ఏదైనా కూడా లేదు. నేను సారీ, నేను దాని డీప్ చెప్పలేను, నాకు వద్దు కూడా, దాని గురించి వద్దు. ఈ రెండు తప్ప మనం వేరే ఏదైనా డిస్కస్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.